హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. దర్భ యొక్క ఉత్పత్తి, వాటి ఉపయోగాలు అంటే ఆరోగ్యపరంగా దర్భను ఎలా వాడుకోవచ్చు అని వివరించడం జరిగింది. అలాగే శాస్త్రపరంగా దర్భను ఎలా వాడుతున్నారనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతలో ఏం చెప్పారు? అనువైన ప్రదేశంలో, అటు ఎత్తుగా కానీ అటు తగ్గుగా కానీ లేని ప్రాంతంలో దర్భగడ్డిని పరిచి చాపగా తయారు చేసుకుని దానిపైన జింక చర్మం ఉంచి దానిపైన మెత్తటి వస్త్రం ధరించి తపస్సు ప్రారంభిస్తే తపస్సిద్ధి కలుగుతుంది అని భగవద్గీతలో చాలా చక్కగా వివరించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక అలాగే ఋగ్వేదంలో కూడా ఏ విధంగా చెప్పాడు? దర్భ ఎక్కువగా పండే ప్రాంతాన్ని, అంటే ఆ రోజుల్లో దర్భ వినియోగం ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ ప్రాంతాన్ని కుశద్వీపం అని కూడా అన్నారు. అంటే కుశద్వీపం అనేది ఒకటి ఉంది అని ఋగ్వేదంలో తెలిసింది, ఋగ్వేదంలో రాసి ఉన్నారు. ఇక తైత్తరీయోపనిషత్తులో బర్హిషా వై ప్రజాపతి అని ఉంది. అంటే బర్షిష, ఇంతకుముందు అనుకున్నాం, బర్షిష అనే గడ్డి వల్ల కూడా, అంటే అదొక దర్భ, అదొక జాతి గడ్డి దర్భగా వాడతారు. బర్హిష దర్భ, ఇది ప్రజలను ఉత్పన్నం చేసేవారట ఈ గడ్డి ద్వారా. అలాగే వేదపాఠం పఠించేటప్పుడు తప్పనిసరిగా వేద అధ్యయనం చేసేటప్పుడు కానీ వేదపాఠం పఠించేటప్పుడు కానీ ఆ యొక్క దర్భ ఉంగరం ధరించాలి అని శాస్త్రం చెప్తోంది. కానీ నేడు వేద పాఠశాలలో అలా చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మొత్తం మీద వేదాధ్యయనంలో ప్రతిరోజు దర్భగడ్డిని ఉంగరంగా ధరించాలి, ఇది శాస్త్రం. ఇక మామూలుగా మనం పూజల్లో వాటిల్లంతా కూడా ఆ యొక్క పవిత్రాలలాగా వాడతాం, అంటే ఉంగరాల్లాగా వాడతాం ఈ దర్భగడ్డిని. అది ఎలా వాడాలి అని ఏమంటే, చావుకు సంబంధించిన సమయంలో, అంటే శవ కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకాకు గడ్డిని ఉంగరంగా ధరించాలి. ఇక పితృకర్మలకు, ఆ యొక్క అశుభ కార్యాలకు 2 ఆకుల దర్భను వాడాలి. ఇక పూజాది కార్యక్రమాలకు, వ్రత పూజాది కార్యక్రమాలకు, అంటే గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అలాంటి వాటికి వివాహ సమయంలో 3 ఆకుల దర్భని పవిత్రంగా వాడాలి. ఇక యజ్ఞయాగాదుల కార్యక్రమాలలో, ప్రతిష్టాది కార్యక్రమాలలో, హోమాది కార్యక్రమాలలో 4 ఆకులు కలిగినటువంటి ఉంగరాన్ని ధరించాలని శాస్త్రంలో తెలియజేశారు. ఇంకొకటి, పితృకర్మలు చేసేటప్పుడు, శ్రాద్ధ కార్యక్రమాలు చేసేటప్పుడు బ్రాహ్మణుడు దొరకని పక్షంలో, అంటే ఇప్పుడు అంటారు మామూలు పితృపక్షాల్లో బ్రాహ్మణుడు దొరకరు, బియ్యాలు ఇవ్వాలన్నా దొరకరు, వాళ్ళు రాలేరు. అలాంటి సమయంలో ఆ యొక్క పవిత్రం, అంటే 2 ఆకుల పవిత్రాన్ని ఒక పీఠ మీద ఉంచి ఆ పవిత్రాన్నే, ఆ యొక్క ఉంగరాన్నే బ్రాహ్మణుడిగా భావించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి వాయనం ఇవ్వచ్చట. అలాంటి, అంటే పితృకర్మలు కూడా చేయొచ్చు ఆ సమయంలో. బ్రాహ్మణులు దొరకని సమయంలో, అంటే పితృపక్షాలప్పుడే కాకుండా మిగిలిన సమయంలో కూడా శ్రాద్ధకర్మలు జరిపేటప్పుడు బ్రాహ్మణులు దొరకని సమయంలో, దొరకని ప్రాంతంలో ఇలా 2 ఆకుల ఉంగరాన్ని ఒక పీఠపై ఉంచి బ్రాహ్మణుడిగా భావించి పితృకర్మలు కూడా, శ్రాద్ధకర్మలు కూడా చేయొచ్చు. ఇలా ఆధ్యాత్మిక రంగంలో గడ్డిని ఇలా కూడా, దర్భగడ్డిని కూడా ఇలా కూడా వాడుతారనేది శాస్త్రం చెప్తోంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.